ఏపీలో జీబీఎస్ కేసులు బయటపెడుతున్నాయి. ఇక విజయవాడలో 5 ఏళ్ల బాలికకు ఈ వ్యాధి వచ్చినట్లు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు తెలియజేశారు. అయితే జీబీఎస్ వ్యాధి వచ్చిన వాళ్ళకి ఎలాంటి ప్రాణహాని ఉండదు అంటున్న విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఏ వెంకటేశ్వరరావుతో మా ప్రతినిధి లీలా ఫేస్ టు ఫేస్. ఏపీలో జీబీఎస్ వైరస్ కలకలం రేపుతుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నాము. ఇక్కడ ఏమైనా కేసులు నమోదయ్యాయా, జీబీఎస్ కి సంబంధించి వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, ఒకవేళ ఆ జీబీఎస్ సోకినటువంటి ఎవరైతే పేషెంట్ ఉన్నారో పేషెంట్ కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు అనే దానిపైన మనతో మాట్లాడడానికి ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఏ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం, వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ నమస్తేనండి. ప్రధానంగా జీబీఎస్ వైరస్ అనేది ప్రస్తుతానికి ఏపీలో వినిపిస్తుంది. సో దీనికి సంబంధించి మనకి ఏమైనా కేసులు నమోదయ్యాయా, ఒకవేళ నమోదైతే దానికి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు? జీబీఎస్ అనేది వైరస్ కాదండి. ముందు దాని క్లారిఫికేషన్, ఇది వైరస్ కాదు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్ కానీ వైరల్ ఫీవర్స్ తర్వాత కానీ డయేరియా బ్యాక్టీరియల్ ఆర్ వైరల్ డయేరియా వచ్చిన తర్వాత ఒక 10 రోజులు 15 రోజుల తర్వాత క్రాస్ సెన్సిటివిటీ ఆటో ఇమ్యూనిటీ వల్ల ఓ రకమైన రియాక్షన్ అనుకోవాలి, బాడీ రియాక్షన్ టు ది ఫీవర్ కానీ డయేరియా కానీ వచ్చే జబ్బు ఇది గులియన్ బేరీ సిండ్రోమ్ అంటాము. దీనికి కొన్ని లక్షణాలు ఒక గ్రూప్గా ఉంటాయి, దాన్ని సిండ్రోమ్ అంటాం. గులియన్ బేరీ సిండ్రోమ్ వైరస్ కాదు, ఇది ఒకరి నుండి ఒకరికి స్ప్రెడ్ అయ్యేది కాదు. ఇది వచ్చిన జ్వరం కానీ డయేరియా కానీ వస్తే దానికి వచ్చే క్రాస్ రియాక్షన్ లాంటిది, క్రాస్ సెన్సిటివిటీ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఇది. దీనికి ఏమవుతుందంటే పాదాల దగ్గర నుండి పెరాలసిస్ మొదలయ్యి పైదాకా వస్తుంది. సో అవసరాన్ని బట్టి వెంటిలేటర్ వరకు కూడా మేము ఇస్తాము. సపోర్టివ్ థెరపీ మెయిన్గా దీనికి ఇస్తాం. ఐవీ ఇమ్యునోగ్లోబులిన్స్ ఇస్తాము, అది మెయిన్ స్టే. సో ఈ వ్యాధితో ఎవరైనా మన దాంట్లో జాయిన్ అవడం ఏమైనా జరిగిందా ప్రభుత్వ ఆసుపత్రిలో? మన దగ్గర పాత ప్రభుత్వ ఆసుపత్రిలో పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్లో ఒక 5 ఏళ్ళ పాప ఉందండి. ఆ పాపకి ట్రీట్మెంట్ ఇచ్చాం. ఐవీఐజీ వచ్చేటప్పుడు నడవలేకపోయింది, కంప్లీట్గా విత్ సపోర్ట్ నడిచింది ఒక రోజు అని చెప్పి తర్వాత అసలు నడవలేకపోయింది. ఇప్పుడు నడుస్తుంది పాప. సో ఈ జీబీఎస్ వల్ల ఏమైనా ప్రాణానికి ప్రమాదం ఉందా సార్? ఏమైనా అంటే మనం చూసుకుంటే చాలా వరకు కూడా ఇవి ప్రాణాలు కూడా పోయేటటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. దీనివల్ల ఏమైనా ప్రాణానికి ప్రమాదం అనేది ఉందా? ఇప్పుడు పెరాలసిస్ కింద నుండి పాదాల దగ్గర నుండి పైకి ఎక్స్టెండ్ అవుతుందన్నాం కనుక నెక్ వరకు కనుక ఎక్స్టెండ్ అయితే ఊపిరాడటం ప్రాబ్లం అవుతుందండి. ఊపిరాడటం ఇబ్బంది ఉన్నప్పుడు ఒకసారి రావటం లేట్ అయితే ప్రాణానికి ప్రమాదం ఉంటుంది. వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు ప్రాణానికి ప్రమాదం ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కానీ చాలా వరకు 90% పైనే కేసులు రికవర్ అవుతాయి చాలా వరకు. అందుకని దీని గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రజానీకానికి తెలియాల్సింది ఏంటంటే ఇది ఒకరి నుండి ఒకరికి సంక్రమించే వ్యాధి కాదు. బాడీ రియాక్షను, అంతకుముందు వచ్చిన జ్వరానికి వాటికి బాడీ రియాక్షను. అందుకని ఫీవర్ కానీ ఇది కానీ వస్తే సరైన ఆహారం తీసుకోవటం, హైజీనిక్ కండిషన్స్లో ఉండటం, ఇమ్యూనిటీని పెంచుకోవటానికి మంచి ఆహారం తీసుకోవటం, ఏదైనా జ్వరం వచ్చిన తర్వాత అవసరమైనంత రెస్ట్ తీసుకోవటం ఇంపార్టెంట్. జీబీఎస్ అసలు దేని వల్ల వస్తుంది? ఏమైనా బయట ఫుడ్ తినడం వల్ల కూడా వచ్చే అవకాశం ఉందా? దానివల్ల రాదండి, చెప్పాను కదా. ఇది మనకి లోపలికి వచ్చిన బ్యాక్టీరియాకి బాడీ ఇచ్చిన రియాక్షన్ వల్ల వస్తుంది. సో వచ్చిన బ్యాక్టీరియా బయట ఏదైనా ఫుడ్ తింటే డయేరియా రావచ్చు కదా, కంటామినేటెడ్ ఫుడ్ తింటే. అందుకని హైజీనిక్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. తినేటప్పుడు అది బాగుందా లేదో చూసుకుని తినటం, డయేరియాలు అవి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత చేతులు కడుక్కోవటం ఇటువంటివి కూడా. సో వీలైనంత వరకు డయేరియా రాకుండా చూసుకోవాలి. సరైన ఫుడ్ తింటాం, కరెక్ట్ ఫుడ్ తింటాం, ఫుడ్ బాగుందా లేదా, మిగిలిపోయిన ఫుడ్ తినకుండా ఉండటం, మంచి చోట్ల తింటాం, వేడిగా తింటాం, ఇవన్నీ కావాల్సినవి. అయితే చూసారు కదా, ఓవరాల్ గా అయితే మాత్రం జీబీఎస్ వల్ల ఎటువంటి ప్రమాదం లేదని చెప్తున్నారు డాక్టర్లు. ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి, బయట ఫుడ్ తినద్దు, మినిమం ప్రికాషన్స్ తీసుకోవాలి, శుభ్రంగా ఉండాలి, హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. సో ఎప్పుడు వేడి ఆహార పదార్థాలు తీసుకోవాలని అయితే మాత్రం డాక్టర్లు వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీన్ని బట్టి ఎవరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. కెమెరా పర్సన్ విలియమ్స్ తో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.